ఈరోజు మనం విరాట్ కోహ్లీని డ్రా చేయబోతున్నాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. బియర్డ్ డ్రా చేసేటప్పుడు లేదా ఏదైనా మీరు ఐబ్రోస్ కానీ, హెయిర్ కానీ ఎప్పుడైనా హెయిర్ డ్రా చేసేటప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ లాగా డ్రా చేయొద్దు. ఇక్కడ నేను మొత్తం స్ట్రెయిట్ లైన్ వేసినట్టు అట్లా ఎప్పుడు డ్రా చేయొద్దు. ఇలాంటి కామన్ మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ అవుట్‌లైన్ ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. పేపర్ మీద ఫస్ట్ మనం 2x2 సెంటీమీటర్స్తోని బాక్సెస్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేను వర్టికల్గా యాజ్ వెల్ యాజ్ హారిజాంటల్గా 2 సెంటీమీటర్స్తోని మార్క్ వేసుకుంటున్నా. ఆ తర్వాత ప్రాపర్గా 2 సెంటీమీటర్స్తోని ఒక గ్రిడ్ అనేది డ్రా చేసుకుంటా. సేమ్ అదే మనం ఫోటో మీద కూడా అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫోటో మీద గ్రిడ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలో రాకపోతే డైరెక్ట్ ఆ ఫోటో నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రిడ్స్ ప్రాపర్గా డ్రా చేసుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినామో డ్రా చేయడము, ఫస్ట్ ఆ బాక్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ నేను ఐస్ నుంచి డ్రా చేయడం స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఐస్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయో లైక్ లెఫ్ట్ నుంచి బాక్సెస్ కౌంట్ చేసుకొని వర్టికల్గా హారిజాంటల్గా ఆ బాక్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ బాక్స్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఒకవేళ మీరు రాంగ్ బాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే మీ స్కెచ్ లెఫ్ట్ వెళ్ళిపోతుంది మొత్తం డ్రా చేసినాక, లేదంటే మొత్తం రైట్కి వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా మీరు కరెక్ట్ బాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు డ్రాయింగ్ లాస్ట్లో ప్రాపర్గా వస్తుంది అనమాట. 1-2 టైమ్స్ చెక్ చేసుకొని ఏ బాక్స్ దగ్గర స్టార్ట్ అవుతుందో ఎగ్జాక్ట్ అదే బాక్స్ దగ్గర స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఐస్ అండ్ నోస్ స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా డ్రా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఐస్, నోస్, లిప్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్. సో ఫస్ట్ ఇక్కడ నేను డైరెక్ట్ ఐస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. బాక్స్కి ఎక్కడెక్కడైతే టచ్ అవుతుందో సేమ్ అక్కడక్కడనే మనం డ్రా చేసుకుంటూ వెళ్తాము. అండ్ ఇంకొకటి, మీరు ఐస్ దగ్గర నుంచి డ్రా చేసేటప్పుడు లేదా నోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ మనం ఏ పార్ట్ అయితే వేస్తున్నామో ఎగ్జాక్ట్ అదే పార్ట్ మీద మన ఫోకస్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా ఒకటి చూసుకుంటూ ఇంకోటి డ్రా చేయడానికి ట్రై చేయకండి. ఎప్పుడైతే మనం లెఫ్ట్ ఐ డ్రా చేస్తున్నా లేదంటే రైట్ ఐ డ్రా చేస్తున్నా అదే చూసి డ్రా చేయడానికి ట్రై చేయండి. లెఫ్ట్ ఐ డ్రా చేసేటప్పుడు రైట్ ఐని చూస్తే మనకు మెజర్మెంట్స్ అనేవి రాంగ్ అయిపోతాయి. సో అట్లా కాకుండా లెఫ్ట్ ఐ డ్రా చేసేటప్పుడు సేమ్ అదే చూస్తూ అదే డ్రా చేయడానికి ట్రై చేయండి. అది ఎక్కడ టచ్ అవుతుంది వర్టికల్గా, హారిజాంటల్గా అది చూసుకుంటూ ఆ బాక్స్ ఎక్కడైతే టచ్ అవుతుందో సేమ్ అట్లనే టచ్ చేసుకుంటూ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ప్రాపర్గా ఐస్ రాకపోతే లేదంటే ఏ పార్ట్ అయినా ఐస్ కానీ, నోస్ కానీ, లిప్స్ కానీ ఏ పార్ట్ అయినా కూడా మీకు కరెక్ట్గా రాకపోతే, అక్కడ రాంగ్ వస్తుంది అనిపిస్తే మనకు జామెట్రిక్ బాక్స్లో ఒక డివైడర్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. దీంతో మెజర్ చేసుకోండి. ఆ తర్వాత సేమ్ అట్లనే మెజర్ చేసుకుంది మార్క్ వేసుకోండి మన పేపర్ మీద. దాంతోపాటు అట్లా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ డ్రా చేసేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఎట్లా చేస్తున్నా. సేమ్ అట్లనే మీరు కూడా ఫోటోలో మెజర్ చేసుకొని సేమ్ అదే పేపర్ మీద కూడా మార్క్ వేసుకొని అట్లా డ్రాయింగ్కి ట్రై చేయండి.
ఐస్ అనేవి మొత్తం ప్రాపర్‌గా అయిపోయినాయి. సో, మీకు ఎట్లా అనిపిస్తున్నాయో ఐస్ కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ కరెక్ట్ వచ్చుంటే ఒక లైక్ చేయండి. సేమ్ ఇదే ప్రొసీజర్‌తోని నేను మొత్తం డ్రాయింగ్ అనేది చేస్తా. అక్కడ బాక్స్ ఎక్కడ టచ్ అయితుందో అక్కడ చూసుకుంటూ డ్రా చేయనీకి ట్రై చేస్తా. ఒకవేళ రాంగ్ వస్తుంది అనిపిస్తే సేమ్ ఇట్లా డివైడర్ యూజ్ చేసి మార్క్ వేసుకొని దాన్ని హెల్ప్ తీసుకొని డ్రా చేయనీకి ట్రై చేస్తా. సో, సేమ్ మీరు కూడా ఇట్లనే డ్రా చేయనీకి ట్రై చేయండి. డివైడర్ యూజ్ చేసి డ్రా చేస్తుంటే చాలా టైం పడుతుందంటే ఫస్ట్ మీరు ఐస్ అయితే డ్రా చేసుకుంటారు కదా, సేమ్ దాని ప్రకారం చూసుకొని డ్రా చేయండి. లైక్ ఇక్కడ నోస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని ఐస్తోని స్ట్రేట్‌గా మ్యాచ్ చేసుకోండి. దాని అంచనా ప్రకారం మనం ఆ నోస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అట్లా డ్రా చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు డివైడర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వేరే పార్ట్ ఏదైతే డ్రా చేస్తారో దాని హెల్ప్‌తోని మిగతా పార్ట్స్ అన్ని డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో, సేమ్ అట్లనే మొత్తం డ్రా చేయడానికి ట్రై చేయండి. జనరల్‌గా మీరు డివైడర్ ఎక్కువ యూజ్ చేయకండి మొత్తం డ్రాయింగ్‌కి. ఎందుకంటే మీకు డ్రాయింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది డివైడర్ యూజ్ చేస్తే. బట్ మీకు మెజర్మెంట్స్ ఆ ఐడియా రావాలంటే మీరు నార్మల్‌గానే డ్రా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు మిస్టేక్ అవుతుందంటే ఆ పార్ట్ ఒక 2-3 టైమ్స్ డ్రా చేసినా కూడా మిస్టేక్ వస్తుందంటే అప్పుడు మీరు డివైడర్ యూజ్ చేసి డ్రా చేయండి. ఇక్కడ మీరు బియర్డ్ డ్రా చేసేటప్పుడు లేదా ఏదైనా మీరు ఐబ్రోస్ కానీ హెయిర్ కానీ ఎప్పుడైనా హెయిర్ డ్రా చేసేటప్పుడు ఒక స్ట్రేట్ లైన్ లాగా డ్రా చేయొద్దు. ఇక్కడ నేను మొత్తం స్ట్రేట్ లైన్ వేసినట్టు అట్లా ఎప్పుడు డ్రా చేయొద్దు. అట్లా కాకుండా మీరు దాన్ని మీరు హెయిర్ టెక్స్చర్ లాగా డ్రా చేయడానికి ట్రై చేయండి. అంటే హెయిర్స్ ఎట్లయితే ఉంటాయో ఎడ్జెస్ దగ్గర ఇక్కడ నేను చూపిస్తున్నట్టు హెయిర్ టెక్స్చర్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే డ్రా చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా స్ట్రేట్ లైన్ డ్రా చేయొద్దు. ఎందుకనంటే మీకు అక్కడ హెయిర్ ఉందని చెప్పేసి ఒక ఇండికేషన్ లాగా ఉంటుంది. లేదంటే మీరు ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేస్తే దాని లోపల మీరు ఇట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. అట్లా కాకుండా జనరల్గా హెయిర్ టెక్స్చర్లో డ్రా చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా స్ట్రేట్ లైన్ డ్రా చేయకండి. మీకు లాస్ట్‌లో షేడింగ్ చేసేటప్పుడు అది మిస్టేక్ అయిపోతుంది. సో, ఎప్పుడు హెయిర్ టెక్స్చర్లో ఇట్లా హెయిర్ లాగా డ్రా చేయడానికి ట్రై చేయండి. సో, సేమ్ ఇట్లనే నేను మొత్తం అవుట్‌లైన్ అనేది డ్రా చేస్తా. ఈ వీడియో చూసుకుంటే సేమ్ మీరు కూడా డ్రా చేయడానికి ట్రై చేయండి. కింద ఫొటోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చిన. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని డ్రా చేయడానికి ట్రై చేయండి. మీ డ్రాయింగ్ ఎట్లొచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్‌లో నేను మళ్ళా కలుస్తా. ఎంజాయ్ ద వీడియో. మీకు గ్రిడ్ మెథడ్ యూజ్ చేసి ఎట్లా డ్రా చేయాలో
పర్ఫెక్ట్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి. ఇలాంటి ఆర్ట్ ట్యుటోరియల్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ పార్ట్‌లో మనం షేడింగ్ అనేది కవర్ చేద్దాం. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే 100% సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ డ్రాయింగ్ అండ్ కీప్ లెర్నింగ్. థాంక్ యూ.